రాజీవ్ థక్కర్ పీపీఎఫ్ఐఎస్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళకి ఒక మేజర్ ఇన్సైట్ ఇస్తాడు. అదేంటంటే పీఈ రేషియో ఎక్కువ ఉన్న కంపెనీస్లో, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో ఎక్కువ ఉన్న కంపెనీస్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేస్తే ఇద్దరు చాలా తక్కువ రిటర్న్ వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చేలాగా, లేకపోతే లాసెస్ వస్తాయి. పీఈ రేషియో 50 కంటే ఎక్కువ ఉంది అంటే మేబీ అది షార్ట్ టర్మ్లో ఇంకా పెరుగుతుందేమో, బట్ లాంగ్ టర్మ్లో పెద్దగా పెరగకపోవచ్చు అండ్ లాసెస్ కూడా ఇవ్వచ్చు. షార్ట్ టర్మ్లో కూడా ఎందుకు పెరుగుతుంది అంటే, ఒక కంపెనీ పీఈ రేషియో పెరుగుతుంది అంటే దాని మీనింగ్ దాని స్టాక్ ప్రైస్ చాలా పెరుగుతుంది దాని ప్రాఫిట్స్తో కంపేర్ చేస్తే. స్టాక్ ప్రైస్ బాగా పెరిగినప్పుడు అది న్యూస్లో హైలైట్ అయిపోతుంది, బాగా హంగామా అయిపోతుంది. న్యూస్లో హైలైట్ అయిన తర్వాత చాలామంది వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు, ఇదేదో కంపెనీ బాగా రిటర్న్ ఇచ్చింది అని చెప్పి, హర్డ్ మెంటాలిటీ. కాబట్టి అది షార్ట్ టర్మ్లో ఇంకా పెరుగుతుంది. తర్వాత 1 year తర్వాత లేకపోతే 2 years తర్వాత దాని ప్రాఫిట్స్ పెద్దగా పెరగవు చూడండి, అప్పుడు న్యూస్లో దాన్ని అసలు ఎవరు పట్టించుకోరు. ఈలోపు అందులో అసలు ప్రాఫిట్స్ ఏం పెద్దగా పెరగలేదు అని చెప్పి, అంటే ప్రైస్తో కంపేర్ చేసినప్పుడు ఒక్కొక్కరు స్టాక్ని అమ్మేస్తూ పోతారు, అప్పుడు దాని ప్రైస్ తగ్గుతూ వస్తుంది. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్లో పర్సెప్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఏదైతే పాపులర్గా ఉందో దాని మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు అందరూ. లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ మీద వర్క్ అవుతుంది. ఒక కంపెనీ ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పోయాయంటే అది అసలు న్యూస్లో రాకపోయినా సరే ఒక 2, 3, 4, 5 years తర్వాత అది ఎక్సలెంట్ రిటర్న్ ఇస్తుంది. న్యూస్లో అది ఉన్నా లేకపోయినా సడన్గా ఒకసారిగా న్యూస్లో పాపులర్ అవుతుంది ఒక 5 years అందరు ఇగ్నోర్ చేసేసిన తర్వాత. సో మీరు ఎప్పుడు కూడా ఆ కంపెనీ ప్రాఫిట్స్ ఫ్యూచర్లో పెరుగుతాయి లేదా అని దాని మీదే ఇన్వెస్ట్ చేయాలి, కానీ సోషల్ మీడియాలో లేకపోతే న్యూస్లో పాపులారిటీని బట్టి అస్సలు చేయొద్దు. అండ్ అదే కనుక పీఈ రేషియో తక్కువ ఉండే స్టాక్స్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా చాలా తక్కువ లాసెస్ వస్తాయి. ఒకవేళ పీఈ రేషియో ఎక్కువ ఉండే కంపెనీలో పెట్టేదానికంటే తక్కువ ఉండే దాంట్లో పెడితే లాసెస్ వచ్చినా కూడా దాంతో కంపేర్ చేస్తే తక్కువ లాసెస్ వస్తాయి. సెకండ్, రిటర్న్స్ వస్తే చాలా హై రిటర్న్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ 2 scenarios తీసుకోండి. కంపెనీ ఏ, కంపెనీ బి, 2 ఒకటే ఇండస్ట్రీస్లో ఉన్నాయనుకోండి, 2 స్ట్రాంగ్ కంపెనీస్. కంపెనీ ఏ పీఈ రేషియో 30 ఉందనుకోండి, కంపెనీ బి పీఈ రేషియో 50 ఉంది అనుకోండి. ఒక 5 years తర్వాత ఒకవేళ 2 కంపెనీస్ లాసెస్ ఇస్తాయనుకోండి, మీరు కంపెనీ బిలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎక్కువ లాసెస్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ దాని పీఈ రేషియో హై ఉంది, అంటే దాని ప్రైస్ ఎక్కువ ఉంది. మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు కంపెనీ ఏ కంటే ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్నారు కంపెనీ బిని, కాబట్టి అది ఎక్కువ లాస్ ఇస్తుంది. ఒకవేళ 2 కంపెనీస్ మంచి రిటర్న్ ఇస్తాయనుకోండి, అప్పుడు కంపెనీ ఏ ఎక్కువ రిటర్న్ ఇస్తుంది కంపెనీ బి కంటే. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ బి హై ప్రైస్లో ఉంది కాబట్టి కంపెనీ బిని కొంచెం తక్కువ ప్రైస్ పెట్టుకున్నారు. 2 బాగా పర్ఫామ్ చేసినాయి, 2 స్ట్రాంగ్ స్టాక్స్ కాబట్టి ఎక్కువ పైకి అప్వర్డ్ మూమెంటంకి కంపెనీ ఏకి ఎక్కువ స్కోప్ ఉంటుంది, బికాస్ పీఈ రేషియో తక్కువ ఉంది. సో ద కన్క్లూజన్ ఏంటి అంటే, పీఈ రేషియో చూడకుండా ఇన్వెస్ట్ చేయొద్దు, తక్కువ పీఈ రేషియోస్ ఉండే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. లాంగ్ టర్మ్లో ఎక్సలెంట్ రిటర్న్స్ రావాలన్నా కూడా, ఆర్ లాస్ వచ్చినా కూడా తక్కువ లాస్ రావాలి అంటే పీఈ రేషియో తక్కువ ఉండే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. దట్స్ ద పాయింట్. మీరు మీ సొంతంగా కోడింగ్ నాలెడ్జ్ లేకుండా సింపుల్గా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి అంటే, అది మీ బిజినెస్కైనా పర్సనల్ బ్రాండ్కైనా దేనికైనా, తెలుగు టెక్ గురించి వాళ్ళది వెబ్సైట్ డిజైనింగ్ మాస్టర్ కోర్స్ ఉంది. దాని యాక్చువల్ ప్రైస్ 5,000 rupees, బట్ ఇప్పుడు ఆఫర్లో 1,000 rupeesకే వస్తుంది. సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఫస్ట్ వాళ్ళకి వాట్సాప్ చేయండి, నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. You know that you control me. Guilty self-affliction.